నుంచి ఆదామును ఏం చేశాడంటే తన ప్రక్కటెముకలోని ఒక చిన్న ప్రక్కటెముకను తీసి, మొదటిగా మనం చూస్తే నరుడిని మంటితో తయారు చేశాడు దేవుడు. తదుపరి మనం చూసినట్లయితే దేవుడి తర్వాత మనుష్యుడిని తయారు చేయటానికి మట్టిని ఉపయోగించలేదు, కానీ తను ఏర్పాటు చేసినటువంటి ఆ మనుష్యుడిలో నుండి బయటికి తీసుకొచ్చి ఆ మనిషిని నిలబెడితే అప్పుడు అంటున్నాడు ప్రభు, ఈ ప్రకటెముకను తీసి ఏర్పాటు చేసి స్త్రీని నిర్మాణం జరిగించి చక్కగా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చి నిలవబెట్టి అలా చూసినప్పుడు ఒక్కసారిగా ఆదాములో నుండి వచ్చినటువంటి సంతోషము, ఆదాములో వచ్చినటువంటి ఆనందాన్ని మనము ఆ క్షణాన్ని ఆలోచిస్తే, అందుకే దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఓ పాట పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడంటే, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనెను. ప్రియా సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నేను చెప్తుంది ఏంటంటే, ఇంతవరకు మనం యవన ప్రాయంలో ఉన్నాము, ఈ యవనేచ్ఛల్లో ఉన్నాము, తెలిసి తెలియని ఈ ఒంటరి జీవితాల్లో ఉన్నాము. అయితే ఈ క్షణం పాట ఏంటి, ప్రభు మీ ఇరువురిని అలనాడు పరలోకములోనే మీ ఇరువురి నిమిత్తము ప్రభువు ప్రేరేపణ చేసి, ప్రభు ఏర్పాటు చేసి నీ తల్లి గర్భములో మిమ్మల్ని రూపొందించు మునిపే ఒక ప్రణాళికని ఏర్పాటు చేసి ఇరువురిని మొదటగా పరలోక పట్టణములో